చేశాడు, మా నాన్న నన్ను ఎలా చేశాడు చెప్తాను. సో అక్కడికి ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 1 week తర్వాత సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్. సార్ రోజు వాడు గ్లాస్ వాటర్ తెచ్చుకోవడం అనుకోబాకండి, నార్మల్. సో ఫస్ట్ టైం పిలిచాడు, వాళ్ళ వైఫ్ తిరుమల. సెకండ్ టైం పిలిచాడు, మళ్ళీ వాళ్ళ వైఫ్ తిరుమల, వాళ్ళిద్దరు ఆడుకుంటారు. థర్డ్ టైం పిలిచేసరికి ఏం జరుగుతుంది? వెరీ గుడ్, అబ్బాయి తీసుకోవాలి సార్. ఇంకా పాపే తీసుకొస్తుంది. ఇంకా వైఫ్ వెరీ గుడ్ వస్తే నెక్స్ట్. ఇంకా లేచి తెచ్చుకోడు. ఒక కాలం మైండ్ అనుకుంటా, లేచి తెచ్చుకోడు. అప్పుడేం చేస్తాడు? సో నేను చెప్పాను కదా, ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు అనుకున్నట్టు లేని బాబేని తీసుకురాడు. మూడోసారి వాళ్ళ నాన్న పిలిచే టైంకి ముందే ఎందుకు వేస్తావా? ఎట్ట నువ్వు నీ బంగారు కొండ నీ రత్నాలు కొడుతుంది కదా, నేను ఎట్లా ఎందుకు వేస్తున్నావు? ప్రెసెంట్ జనరేషన్ లో మీ పిల్లల్ని ఏమనలేదు. సో అప్పుడు అంటే యాక్చువల్గా ఇక్కడ పిల్లల దృష్టిలో తండ్రి ఎలా ఉన్నాడు? నెగిటివ్ మార్క్ లో ఉన్నాడు, పాజిటివ్ మార్క్ లో ఉన్నాడు? నెగిటివ్ మార్క్ లో ఉన్నాడు. కానీ వాడు ఏదైనా ఫాదర్ తీసుకొని వస్తాడు, ఏది కావాలన్నా. అతను నెక్స్ట్ వాళ్ళిద్దరు పెద్ద అయినా కూడా వాడి దృష్టిలో ఫాదర్ ఏంటి? నెగిటివ్ మార్క్. కూతురు దృష్టిలో ఫాదర్ ఏంటి? దీనివల్ల ఎవరు లాస్ అవుతారండి? కూతురా కొడుక? దీంట్లో మళ్ళీ 2 ways ఉన్నాయి. వాడు పాజిటివ్ గా లాస్ అవ్వచ్చు, నెగిటివ్ లాస్ అవచ్చు. అమ్మాయి కూడా పాజిటివ్ వెళ్ళొచ్చు, నెగిటివ్ వెళ్ళొచ్చు. చాలా ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ స్పెషల్ సెషన్ లేదు, అవన్నీ కాదు. నార్మల్ గా దీనివల్ల 2 ప్రమాదాలు. మీ ఇంట్లో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి, నేనేమి ఈ రోజు కలిపి చెప్పింది కాదు. ప్రాక్టికల్ మీ ఇంట్లో మాట్లాడుతున్నాం. మీ ఇంట్లో మీరు అంటే మీరు కానీ మీ చెల్లెలు కానీ మీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఉంటే ఫాదర్ అండ్ మదర్ ఆ అబ్బాయి మీద ప్రేమ చూపిస్తే నాన్న అమ్మాయి మీద ప్రేమ చూపిస్తాడు. నిజమా కాదు? ఎవరైనా ఈ రోజు 100% మామూలు టోటల్ ఎంటైర్ ఫ్యామిలీస్ లో 100% లో ఎవ్వరు ఇద్దరి మీద ఈక్వలైజ్ లవ్ చూపించట్లేదు. చూపిస్తారు కానీ ఈక్వలైజ్ లవ్ ఎవరి మీద చూపించట్లేదు. ఓన్లీ ఫ్యూ పీపుల్, ఓన్లీ 100% ఓన్లీ 2% మాత్రమే ఈక్వలైజ్ లవ్ చూపిస్తారు. కావాలంటే మీ ఇంట్లో చూడండి సిచ్యువేషన్, నేనే పర్టికులర్ చెప్పట్లేదు. మొత్తం ఇవన్నీ థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. 100% ఫ్యామిలీస్ లో ఓన్లీ 2% అంటే పిల్లల మీద ఈక్వలైజ్ లవ్. మిగతా వాళ్ళందరూ ఏంటి బాబు సీరియస్ గా మీరు అన్నారు కదా, ఫాదర్ వచ్చి పాపని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, తల్లి వచ్చి కొడుకుని ఎక్కువ కవర్ చేస్తూ ఉంటుంది. రైట్? ఇద్దరు పిల్లలు కానీ ఒకరుంటే ఓకే, కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నప్పుడు ఈక్వలైజ్ లవ్ చేయలేదు. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో సార్ ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన మాకెందుకు చెప్తారంటే నెక్స్ట్ జనరేషన్ మీరు, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు నేను 2 hours నుంచి క్లాస్ తీసుకున్నాను. ఈరోజు 2 hours క్లాస్ లో మీకు ఏమో